ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో సప్త శనివారాల వ్రతం ఎందుకు చేస్తారు, పూజా విధానము, నైవేద్యం సమర్పించే విధానము, నియమాలు, 5 వ్రత కథల గురించి తెలుసుకుందాము. సప్త శనివార వ్రతం అంటే 7 శనివారాల పాటు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ శనిగ్రహ దోషాలను నివారించుకోవడానికి, కోరిన కోరికలు తీర్చుకోవడానికి చేసే ఒక శక్తివంతమైన వ్రతం. దీనిని భక్తితో క్రమశిక్షణతో చేయడం వల్ల ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్మకం. ఈ వ్రతంలో ఉపవాసము, నువ్వుల ప్రసాదాలు, ముడుపు, వెంకటేశ్వర స్వామి కథలు చదవడం వంటివి ఉంటాయి. దీన్ని ఎవరైనా చెయ్యవచ్చును. వ్రత నియమాల గురించి తెలుసుకుందాము. ఏదైనా ఒక శనివారం నాడు ఈ వ్రతాన్ని ప్రారంభించి వరుసగా 7 శనివారాలు ఆచరించాలి. ఉదయము స్నానం చేసి పూజ మొదలు పెట్టవచ్చు, లేదా సాయంత్రం ప్రదోష వేళలను చెయ్యవచ్చును. నెలసరి లేదా ఇతర కారణాల వల్ల ఏదైనా శనివారం పూజ చేయలేకపోతే ఆ వారం వదిలేసి తర్వాతి శనివారం కొనసాగించవచ్చు. మొత్తం 7 శనివారాలు పూర్తవ్వడం ముఖ్యం. వ్రత విధానం గురించి తెలుసుకుందాము. పీఠంపై స్వామివారి ఫోటోను ఉంచి దీపారాధన చెయ్యాలి. సంకల్పం చెప్పుకొని నేను నా కోరికను నెరవేర్చడం కోసము ఈ సప్త శనివారాల వ్రతాన్ని ఆచరిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. వినాయక ప్రార్థనతో మొదలుపెట్టి గోవిందనామాలు, విష్ణు సహస్రనామ పారాయణము లేదా అష్టోత్తర శతనామావళిని చదువుతూ తులసీ దళాలతో పూజించాలి. వ్రతంలోని 5 కథలను చదవాలి. హారతిచ్చి ప్రార్థన చేయాలి. వీలైతే భార్యాభర్తలు కలిసి చేయడం మంచిది. పిల్లలు కూడా పాల్గొనవచ్చు. వ్రతం రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఉపవాసం ఉండడము తప్పనిసరి. 7వ శనివారం నాడు వ్రతం పూర్తవుతుంది. ఆ రోజు వీలైతే 7 ముత్తైదువులకు లేదా పేదలకు తాంబూలం, భోజనం లేదా దానం ఇవ్వడం శుభప్రదము. సాధ్యమైతే దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకోవాలి. శ్రీ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం సమర్పించడం ఈ వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. స్వామివారికి పవిత్రమైన సాత్వికమైన ఆహారాన్ని భక్తితో నివేదించాలి. 7వ శనివారం నాడు బియ్యపిండి, బెల్లం కలిపి ప్రమిదలా చేసి అందులో దీపం వెలిగిస్తారు. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని ప్రసాదంగా పంచుతారు. నానబెట్టిన వడపప్పు, బెల్లము, చలిమిడి, పొంగలి స్వామివారికి నివేదించాలి. ఇవి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలు. ఏ నైవేద్యం పెట్టినా అందులో ఒక తులసి దళం ఉంచడం తప్పనిసరి. నైవేద్యం సమర్పించే విధానం తెలుసుకుందాం. నైవేద్యాన్ని ఒక పళ్ళెంలో ఉంచి స్వామివారి ముందు ఉంచాలి. ఒక చిన్న గిన్నెలో శుద్ధమైన నీటిని ఉంచాలి. నైవేద్యం చుట్టూ నీటిని తిప్పుతూ ప్రోక్షణ చేస్తూ మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, గోవిందా గోవిందా అని స్మరించు నమస్కరించుకోవాలి. నైవేద్యం తయారు చేసేటప్పుడు స్నానం చేసి మడి వస్త్రాలు ధరించడం ఉత్తమం. నైవేద్యంలో ఉల్లిగడ్డలు, వెల్లుల్లి వంటివి అసలు వాడకూడదు. దేవునికి సమర్పించక ముందు ప్రసాదాన్ని రుచి చూడడం మహాపాపంగా భావిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతానికి సంబంధించిన కథలు వినడం వల్ల లేదా చదవడం వల్ల స్వామివారిపై భక్తి పెరగడమే కాకుండా కష్టాలను తట్టుకునే ధైర్యం కలుగుతుంది. స్వామివారి కథల గురించి తెలుసుకుందాము. మొదటి కథ బ్రాహ్మణుడి దారిద్ర్య విముక్తి కథ. పూర్వము ఒక గ్రామంలో వేద పండితుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన చాలా ధర్మాత్ముడు, కానీ విధివశాత్తు తీవ్రమైన దారిద్ర్యం అనుభవించేవాడు. భిక్షాటన చేసినా సరిగ్గా తిండి దొరికేది కాదు. ఒకరోజు ఆకలితో అలమటిస్తున్న తన పిల్లలను చూడలేక అడవికి వెళ్ళి తనువు చాలించాలని నిర్ణయించుకుంటాడు.
అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా ఒక తేజోవంతుడైన వృద్ధుడు ఆయన దగ్గరికి వచ్చి, నాయన, ప్రాణం తీసుకోవడం పిరికితనం. నీ కష్టాలకు పరిష్కారం ఉంది. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన సప్త శనివారాల వ్రతాన్ని చెయ్యి అని వ్రత విధానాన్ని వివరించి మాయం అవుతాడు. ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భక్తితో 7 శనివారాల పూజ చెయ్యగా 7వ వారం పూర్తయ్యేసరికి ఒక దాత ద్వారా అపారమైన భూవసతి, ధనం లభించి సుఖంగా జీవిస్తాడు. రెండవ కథ, గర్విష్టి వ్యాపారి కథ. ఒక పట్టణంలో ఒక ధనవంతుడైన వ్యాపారి ఉండేవాడు. తనకున్న ఆస్తి చూసుకొని అతనికి గర్వం పెరిగి దేవుళ్ళేడు అని విర్రవీగేవాడు. ఒకసారి సముద్ర ప్రయాణంలో అతని ఓడలు సరుకుతో సహా మునిగిపోతాయి. అప్పుల వాళ్ళు ఇంటి మీదకు వస్తారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అతనికి తన భార్య ద్వారా ఈ వ్రతం గురించి తెలుస్తుంది. మొదట నమ్మకపోయినా భార్య బలవంతం మీద వ్రతం ప్రారంభిస్తాడు. చిత్రంగా ప్రతి శనివారం ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. 7వ శనివారం నాటికి సముద్రంలో మునిగిన ఓడలు సురక్షితంగా ఒడ్డుకు చేరాయన్న వార్త వస్తుంది. అప్పుడు ఆ వ్యాపారి తన తప్పు తెలుసుకొని జీవితాంతం స్వామి సేవలో గడుపుతాడు. మూడవ కథ, మూగ పిల్లవాడికి మాటలు రావడము. ఒక పేద దంపతులకు ఒక్కడే కొడుకు, కానీ వాడు పుట్టుకతోనే మూగవాడు. ఎన్నో మొక్కులు మొక్కినా ఫలితం లేదు. ఆ ఊరి పూజారి సూచన మేరకు ఆ తల్లి 7 శనివారాలు స్వామికి దీక్షాబద్ధురాలై పూజ చేస్తుంది. ప్రతి శనివారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని కొడుకుకు తినిపించేది. 7వ శనివారం నాడు స్వామివారి గుడిలో హారతిస్తుండగా ఆ పిల్లవాడు ఒక్కసారిగా గోవిందా గోవిందా అని అరిచాడు. ఆ తల్లి ఆనందానికి అవధులు లేవు. భగవంతుని అనుగ్రహం ఉంటే ప్రకృతి సహజమైన లోపాలు కూడా తొలగిపోతాయని ఈ కథ చెప్తుంది. 4వ కథ, రాజకుమారి వివాహ అడ్డంకులు. ఒక రాజు తన కుమార్తెకు వివాహం చేయాలని ఎంత ప్రయత్నించినా అడ్డంకులు వచ్చేవి. వచ్చిన సంబంధాలను ఏదో ఒక కారణంతో ఆగిపోయేవి. దీనివల్ల రాజు, రాణి ఎంతో చింతించేవారు. రాజగురువు సలహా మేరకు రాజకుమారి చేత ఈ సప్త శనివారాల వ్రతాన్ని చేయిస్తారు. ఆమె నిష్ఠతో 7 వారాలు స్వామిని తులసీ దళాలతో పూజిస్తుంది. వ్రతం పూర్తయిన మరుసటి రోజే ఒక ఉత్తమమైన రాజ్యానికి చెందిన రాజకుమారుడు స్వయంగా వచ్చి సంబంధం కలుపుకుంటాడు. ఆటంకాలు తొలగించి కార్యసిద్ధిని కలిగించే వ్రతంగా దీనికి పేరు వచ్చింది. 5వ కథ, కుమ్మరి భక్తుడి కథ. ఇది వెంకటేశ్వర స్వామి చరిత్రలో చాలా ప్రసిద్ధమైన కథ. కుర్వ నంబి అనే కుమ్మరివాడు స్వామిని అపరిమితంగా ప్రేమించేవాడు. ఆయన చాలా పేదవాడు కావడంతో ప్రతిరోజు మట్టితో చేసిన పూలని స్వామికి సమర్పించేవాడు. అదే సమయంలో ఆ దేశరాజు బంగారు పూలతో స్వామిని పూజించేవాడు. కానీ ప్రతిరోజు ఉదయం రాజు వెళ్ళేసరికి స్వామి పాదాల దగ్గర బంగారు పూల కింద మట్టి పూలు ఉండడం గమనిస్తాడు. రాజు ఆశ్చర్యపోయి విచారించగా స్వామి కలలో కనిపించి, నాకు బంగారు పూల కంటే కురువ నంబి భక్తితో అర్పించిన మట్టి పూలే ఇష్టమని చెప్తాడు. భగవంతుడు బాహ్యమైన ధనాన్ని చూడడని, కేవలం హృదయంలోని భక్తినే చూస్తాడని ఈ కథ సారాంశం.